హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. వరుస వలసలతో బీఆర్ఎస్ నేతలు కుదేలవుతున్నారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే తమకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోతుందని ఆందోళన బీఆర్ఎస్లో మొదలైంది. మరోపక్క అగ్రనేతల చుట్టూ కేసులు ఆ పార్టీని మరింతగా కుంగదీస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేతలకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. అదే రైతు రుణమాఫీ. గతంలో రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే రైతులకు ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హరీష్ రావు ఆవేశపూరితంగా పబ్లిక్గా ఛాలెంజ్ చేశారు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి ఎలాగైనా సరే రుణమాఫీని ఆగస్టు 15లోగా చేసి తీరాలని కసిగా ఉన్నారు. గత నెల రోజులుగా రుణమాఫీపై కసరత్తు చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసింది. 2023 డిసెంబర్ నాటికి బకాయిలు ఉన్న రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని చూస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికన ఈ రుణమాఫీ ప్రక్రియ జరుగుతుందని ప్రకటించారు అధికారులు. పరిస్థితులు చూస్తుంటే రేవంత్ రెడ్డి తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చేలా ఉన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేసేలా ఉన్నారు. ఇప్పుడు అదే అంశం బీఆర్ఎస్ నేతలకు ఆందోళనకు గురి చేస్తుంది. రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ను ఇరకాటంలో పెట్టాలని భావించిన బీఆర్ఎస్ నేతలు ఎక్కడ తమ పరువు పోతుందో అని భయపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. దీంతో అప్పట్లో రైతుల ఆగ్రహానికి గురవాల్సి వచ్చింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ రుణమాఫీని అమలు చేసినట్లయితే రైతుల నుంచి తమ పార్టీకి మరింత వ్యతిరేకత వస్తుందని, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరకాటంలో పెట్టాలా అని బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక హరీష్ రావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక మాదిరిగా తయారైంది. తాను అనవసరంగా రేవంత్తో ఛాలెంజ్ చేసి రెచ్చగొట్టడం తొందరపాటే అని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ అంశంతో బీఆర్ఎస్ చివరికి మరింత నెగిటివిటీని మూటగట్టుకుంటుందని చెప్పాలి. చూడాలి మరి ఈ డ్యామేజ్ను బీఆర్ఎస్ ఎలా కవర్ చేసుకుంటుందో.